జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన నిత్య జీవితంలో మనందరికీ సందేహాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికే ఈరోజు మనతోనే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ గుండేపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పూజనీయత, చనిపోయినటువంటి వాళ్ళని శవం అంటాం మనం. అసలు ఈశ్వర కుటుంబంలో శవం అంటే శివం, శివం అంటే శుభం. చాలామంది కూడాను చనిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనం దహనాన్ని తీసుకెళ్తారు, దహనం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి మైల అని చెప్తూ ఉంటాం, అంటూ మైల అని చెప్తూ ఉంటారు, అవునా? దాన్ని అశౌచ్యం అని సంస్కృతంలో పిలుస్తూ ఉంటాం. ఈ అంటే శవం అనేటువంటిది పూజనీయత ఎలా వచ్చిందనే చెప్తాం మీకు. మనకి కర్మ చేసేటువంటి వాళ్ళకి 12 రోజుల పాటు అశౌచ్యం, మైలం ఉందని చెప్పి వాళ్ళని ముట్టుకోకూడదు అని చెప్తాం మనం. ఎందుకు చెప్తారు అసలు? ఒక మాట చెప్పాలి అంటే, వాడు చేస్తుంది పితృయజ్ఞం. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక కార్యక్రమం చేస్తున్నారు, కర్మకాండ చేస్తున్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేసేటువంటి కర్మల్ని షోడశ కర్మలు అని చెప్పి 16 రకాల కర్మలు ఉంటాయి. బారసాల అంటే నామకరణం పెట్టడం, అన్నప్రాసన, చౌలం, ఇవన్నీ కూడా ఉపనయనం, వివాహం, ఇవన్నీ కూడా 16 రకాల కర్మలు ఉంటాయి. 16వ కర్మ ఏంటి అంటే చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మ. దీన్ని చేసేటప్పుడు వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళు మైలతో ఉన్నారని చెప్పి చెబుతూ ఉంటాం మనం. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు మైలతో ఉండరు, వాళ్ళు మడితో ఉంటారు. మైలగా ఉండేది ఎవరు? మనం, ఇతరులు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైలతో ఉంటారు. మనం ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారు. ఇప్పుడు మడితో ఉన్నటువంటి పూజారిని మనం ముట్టుకోం కదా. ఎందుకు ముట్టుకోం? ఆయన లోపలికి బయటికి వెళ్ళి రావాలి, ఒక మంచి పూజ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చేస్తాం. అట్లానే ఈ పితృకార్యం చేసేటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కూడా ఒక నియమంతో, నిష్ఠతో మడి కట్టుకొని పితృయజ్ఞం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ముట్టుకుంటే వాళ్ళు మైలిపడిపోతారు. కర్మకాండ ఏదైతే ఉందో అది అపవిత్రం అవుతుందని చెప్పి వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పి చెబుతాం మనం. అసలు లెక్క అది. దాని చివరికి మనం ఏం చేసామంటే, వాళ్ళు మైలుతో ఉన్నారు, వాళ్ళు ముట్టుకోవద్దని చెప్పడం అనేది, వాళ్ళని దూరం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ చేస్తుంది పితృయజ్ఞం. చిట్ట చివరిసారిగా వాళ్ళకి వీడుకోలు పలకటం.